ఇక తెలుగు బిగ్ బాస్ 9 లో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ కూడా నాగార్జున ప్రకటించారు. మరి ఈ డబుల్ ఎలిమినేషన్ లో ఎవరెవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. సో ఈ డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో నిన్న అంటే ఇద్దరు ఎవరైతే ఉన్నారో అటు నిఖిల్ నాయర్ అదేవిధంగా గౌరవ్ ఈ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే లిస్ట్ లో ఉన్నారు అని చెప్పి మనకు సమాచారం అయితే అందుతోంది. అంటే శనివారం ఒకరిని అదేవిధంగా ఆదివారం మరొకరిని సో ఈ విధంగా ఇద్దరిని కూడా ఎలిమినేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బిగ్ బాస్ 9 లో ఈ వారం సంచలనం రేకెత్తిస్తుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ప్రకటించారు కింగ్ నాగ్. శనివారం రాత్రి నిఖిల్ నాయర్ అయితే ఎలిమినేషన్ అయిపోయారు. ఇక డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా అవుట్ అయ్యారు. ఇక ఇవాల్టి ఎపిసోడ్ లో గౌరవ్ కూడా ఎలిమినేట్ అవబోతున్నాడు. సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ మొత్తం కూడా ఎలిమినేట్ అయింది. సో సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ద్వారా మొత్తం 6 అయితే ఈ బిగ్ బాస్ 9 హౌస్ లోకి అడుగు పెట్టారు. అందులో రమ్య, మాధురి, సాయి, అయేషా ఈ నలుగురు ఇప్పటికే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి కూడా ఈ ఇరువురు కూడా ఎవరైతే నిఖిల్ ఉన్నారో అదేవిధంగా గౌరవ్ ఇద్దరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఇద్దరు కూడా ఈ వారం ఎలిమినేట్ అవబోతున్నారు. ఏంటి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినా కూడా అంటే ఆటను మొత్తం కూడా చూసి ఒక అంచనాకు వచ్చి మన పర్ఫార్మెన్స్ ఇద్దాము, మనం కూడా విన్ అయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అని వారి యొక్క జీవితాన్ని లేదంటే వారి యొక్క లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి బిగ్ బాస్ 9 హౌస్ లోకి అడుగు పెట్టారు ఇద్దరు కూడా. సో వీరిద్దరు ఉన్నట్టుండి ఈ వారం ఎలిమినేషన్ లోకి రావడం అదేవిధంగా ఎలిమినేట్ అవ్వడం కూడా చాలా మంది నిఖిల్ కానీ అదేవిధంగా గౌరవ్ అభిమానులనైతే చాలా నిరాశపరుస్తుంది అని కూడా మనం అనుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు అందుతోంది. అటు శనివారం నిఖిల్ అదేవిధంగా ఈరోజు ఆదివారము గౌరవ్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయంటూ కూడా చెబుతున్నారు. సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాలిటీ బిగ్గెస్ట్ షో అని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడైతే 11వ వారం అయితే నడుస్తోంది. నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ కూడా రాబోతోంది. మరో 4 వారాల్లోనే బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే కూడా జరగబోతోంది. కానీ ఇప్పుడు హౌస్ లో మొత్తం 11 మంది ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయితే ఇంకా 9 మంది మాత్రమే మిగిలబోతున్నారు. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనం చూస్తున్నాము. ఈ వారం మొత్తం 10 మంది అయితే నామినేట్ అయ్యారు. వీరిలో తనుజ, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి ముందుంటున్నారు. ఆ తర్వాత సంజన, రీతు, భరణికి అయితే స్వల్పంగా ఓటింగ్ దక్కింది. మరి ఇరువురు కూడా ఎందుకు ఎలిమినేషన్ ప్రాసెస్ లోకి వచ్చారు, ఇద్దరు కూడా ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. ఒకసారి దేవికాని అడుగుదాం. ఎస్ దేవిక, సీజన్ 9 అంటే బిగ్ బాస్ సీజన్ 9 లో అటు నిఖిల్ అదేవిధంగా గౌరవ్ ఇద్దరు కూడా డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకు డబుల్ ఎలిమినేషన్ లో వీరిద్దరు కూడా ఉన్నారు? అంతగా రాణించలేకపోతున్నారా? అసలు ఏం జరిగింది? అంటే వీళ్ళిద్దరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి ప్రవేశించిన వాళ్ళు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరైతే లోపలికి వెళ్లారో 6 కూడా ఇద్దరు ఒకవేళ ఎలిమినేట్ అవుతే అందరూ కూడా బయటకు వచ్చినట్లు అవుతుంది. ఇప్పుడు వరకు దాదాపుగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అభిమానులు కూడా ఎంతో ఇష్టంగా చూస్తున్నప్పటికీ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా బిగ్ బాస్ ఎండింగ్ కి వచ్చేటానికి కొన్ని వారాలే ఉన్నప్పటికీ హౌస్ మేట్స్ మాత్రం అధికంగా ఉండటం మనం చూస్తున్నాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దాదాపుగా 6 మంది లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. కొన్ని కారణాల రీత్యా రాము రాథోడ్ కావచ్చు, లేకపోతే మాధవి కావచ్చు, దువ్వాడ మాధవి కావచ్చు, ఇలా వాళ్ళు కూడా బయటకు వచ్చేసిన సిచ్యువేషన్ ని కూడా మనం చూడడం జరిగింది. అయితే మరి కొన్ని వారాలే ఉండటంతో హౌస్ లో దాదాపుగా 12 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 10-12 మందిలో దాదాపుగా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్ ఎండింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ కూడా నాగార్జున నిన్న శనివారం రోజు అయితే చెప్పడం జరిగింది. డబుల్ బాంబ్ కూడా ఒకటి ఉంది. ఒకటేమో సంజనాకి ఫ్యామిలీ వీకెండ్ ఉండదు అంటూ, మరొకటేమో డబుల్ ఎలిమినేషన్ అనేది కూడా చెప్పడం జరిగింది. ముందుగా కళ్యాణ్ ని ఎలిమినేట్ చేసినప్పటికీ గౌరవ్ మాత్రం ఈ రోజు వెళ్లిపోతాడనే అంచనాలు మాత్రం దాదాపుగానే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే హౌస్ మేట్స్ లో ఎవరైతే ఎలిమినేట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ముఖ్యంగా దీంట్లో చూడొచ్చు తనుజ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు. ఇమాన్యుయల్ మాత్రం చాలా సేఫ్ గా ఆడుతున్నాడు, ఎలిమినేషన్ లో కూడా ఉండట్లేదు అంటూ కూడా, అంటే ఒక్కసారి ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా నామినేట్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు అన్న అంచనాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ సేఫ్ గేమ్ ఆడుతూ తనుజ అండ్ ఇమాన్యుయల్ గేమ్ ఆడుతున్నారు. టాప్ 5 లో కూడా వాళ్ళు ఉండబోతున్నారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ ఈసారి మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి గల కారణం కూడా ఇది. ఈ రోజు గౌరవ్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేసాక మరి ఎలాంటి గేమ్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఏంటనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది రేఖ. ఎస్ దేవిక, అయితే ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే అటు దివ్యకి అదే విధంగా గౌరవ్ కి మధ్య టఫ్ ఫైట్ నడిచినట్టుగా న్యూస్ అయితే వస్తుంది. అటు ఎందుకు మరి ఇంత టఫ్ ఫైట్ నడిచినప్పుడు అటు దివ్య కూడా కొంత నెగిటివిటీ అయితే మూటగట్టుకుంది. సో బిగ్ బాస్ 9 లో హౌస్ లో అటు భరణితో అటు బంధం కోసం దివ్య బాగా ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి. తనుజను టాస్క్ల నుంచి బయటికి పంపించడము, ఆ బంధం కోసం అలగడము, సో ఇవన్నీ కూడా ఇష్యూస్ అయితే జరిగాయి హౌస్ లో. మరి అలాంటప్పుడు దివ్య పైన తనుజ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దివ్య పైన నెగిటివిటీని స్ప్రెడ్ చేయడము, తనను బయటికి పంపించాలి అని బాగా ట్రై చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ వారం దివ్య ఎలాగైనా ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు, కానీ అనూహ్యంగా గౌరవ్ వచ్చారు. అంటే దీనికి గల రీజన్స్ ఏంటి? ఎస్ రేఖ, దీనికి సంబంధించి మనం స్టార్టింగ్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఓటింగ్ అనేది అసలు లేదు, బిగ్ బాస్ కావాలని వాళ్ళకి నచ్చినట్టుగానే ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని సేవ్ చేస్తూ వీక్ పర్సన్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు అనే ఆరోపణ జనాల్లో కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా జనాల నుంచి ప్రతి వారం కూడా ఓటింగ్ వేయండి, ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళకి ఓటింగ్ చేసి సేవ్ చేయండి అన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఓటింగ్ అనేది ఫేక్ అనేది కూడా జనాలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం దమ్ము శ్రీజ కావచ్చు, మొదటిసారి ఎలిమినేట్ అయినప్పుడు భరణి విషయంలో కావచ్చు, ఇలా అనేక సందర్భాల్లో చూసుకుంటే ఓటింగ్ అనేది కేవలం ఫేక్ మాత్రమే, ఇది అసలు నిజం కాదు. బిగ్ బాస్ కి నచ్చిన వాళ్ళని, అంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళనే ఉంచుకుంటున్నారు, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారనే వార్తలు కూడా మనం వినడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు దివ్య ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనేది. కానీ కొంతవరకు నెగటివిటీ ఉన్నప్పటికీ, కొంతవరకు బంధాల వల్ల వీక్ అవుతున్నప్పటికీ కూడా తనని సేవ్ చేసి ఇలా గౌరవ్ కళ్యాణ్ తీసేయడం మాత్రం కొంతవరకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ గా మారినప్పటికీ వీళ్ళిద్దరు కూడా కొంచెం వీక్ కంటెస్టెంట్స్ అనేది కూడా కొంచెం జనాల్లో ఉంది. కాబట్టి వీళ్ళు రావటం కరెక్టే అనేది కూడా జనాలు నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నెక్స్ట్ టైం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరి మధ్య నామినేషన్ ప్రక్రియ ఎంత వేడిగా ఉంటుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలిమినేట్ అయిన తర్వాత ఆ నామినేషన్ ప్రక్రియ ఎంత వేడిగా ఉంటుందో జనాలలో కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా మారినప్పటికీ మాత్రం ఇంకా కొన్ని వారాలే ఉంది. మరి ఎవరు టాప్ 5 లోకి వస్తారనేది మాత్రం చూడాల్సిన టైం అయితే ఉందని చెప్పొచ్చు రేఖ. ఎస్ దేవిక, అయితే నార్మల్ గా ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే అటు నిఖిల్ నామినేషన్ అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గౌరవ్ కంటే నిఖిల్ ఈ వారం అన్ని టాస్కులను బాగా ఆడాడు. అటు కెప్టెన్సీ టాస్క్ లో తనుజకి అదేవిధంగా రీతికి కూడా గట్టి పోటీనిచ్చాడు. అన్ని టాస్కులు చాలా యాక్టివ్ గా ఆడాడు. మరి అలాంటప్పుడు నిఖిల్ ఎలిమినేషన్ అనేది ఏ విధంగా చూడొచ్చు? సో దీనికి సంబంధించి అంటే దివ్యను సేవ్ చేయడానికి నిఖిల్ ని ఎలిమినేట్ చేస్తున్నారు అని కొంతమంది ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? ఎస్ రేఖ, మనం చూడొచ్చు సాటర్డే రోజు ఏదైతే బిగ్ బాస్ షో వచ్చిందో, నాగార్జున సార్ వచ్చాక నిఖిల్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, గేమ్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది, గత వారం కంటే ఇప్పుడు చాలా బాగా ఆడావరకు కూడా అప్రిషియేట్ చేయటం మనం చూసాం. చేసిన కొన్ని గంటలకే ఈ విధంగా ఎలిమినేట్ అవ్వటం అనేది కూడా కొంతవరకు ఆశ్చర్యాన్ని తీసుకొస్తున్నప్పటికీ బయటికి వచ్చాక నీకు లోపల ఎవరెవరు సపోర్ట్ చేయాలి అప్పుడు ఒక్కసారిగా మనం చూడొచ్చు అతను చెప్పే విధానం, ఎవరైతే లోపల కంటెస్టెంట్స్ ఉన్నారో ఒకరి ఏడుపు, ఒకరి ఈ నవ్వు, ఇవన్నీ కూడా నాకు ఇష్టమే, కానీ వీళ్ళను కొంచెం సపోర్ట్ చేయలేదు, వీళ్ళ మైనస్ ఇవ్వే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రమ్య, మాధురి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక వైపు నుంచి ఒక ఫేక్ ఎలిమినేషన్ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈసారి కూడా దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది, కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం కూడా కొంతవరకు సేఫ్ అనేది మాత్రం జనాలు అభిప్రాయపడుతున్నారని చెప్పొచ్చు రేఖ. దేవిక, వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన ఈ 6 కూడా ఎలిమినేట్ అవ్వడం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆల్రెడీ హౌస్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎవరిని ఎలా ఫేస్ చేయాలి అంటే ప్రతి ఒక్కరి గురించి కూడా కొంత అవగాహన ఉంటుంది. కానీ ఆ అవగాహనను అదేవిధంగా అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో హౌస్ మేట్స్ ని ఒక అంచనా వేయడంలో వీరంతా కూడా అంచనాని తప్పారని అనుకోవచ్చా? ఎందుకు రాణించలేకపోయారు అనుకోవచ్చు? ఎస్ రేఖ, దీనికి సంబంధించి మనం స్టార్టింగ్ లో ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ లోపల ఏం జరుగుతుంది ఏంటనేది అందరికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే కేవలం ఎందుకని నామినేషన్లు అవుతున్నారు, ఎలిమినేట్ అవుతున్నారు అనేది మాత్రం ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే
ఎవరైతే ఇప్పుడు కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా లోపలికి వెళ్ళారో దాంట్లో స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ మాత్రం వీళ్ళని ఎందుకు బయటికి పంపిస్తున్నారు? మేము జనాలందరూ కూడా కొంతమందికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ, ఓటింగ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కాకుండా వీళ్ళంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ వాళ్ళని లోపల గేమ్ బాగా ఆడుతున్న వాళ్ళని కావచ్చు, లేకపోతే మంచిగా అట్రాక్ట్ అవుతున్న వాళ్ళని ఉంచకుండా ఎందుకు పంపిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఓటింగ్ ప్రక్రియలో మాత్రం జనాలు కొంచెం నిరాశ పడ్డారని చెప్పొచ్చు రేఖ. ఎస్ దేవిక, మనం మొదటి నుండి కూడా చూస్తున్నాము ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వైల్డ్ కార్డ్స్ ద్వారా అటు ఎలిమినేట్ అయిన రమ్య మోక్ష కావచ్చు, అదేవిధంగా దివ్యల మాధురి కావచ్చు. సో వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ టైం వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా బిగ్ బాస్ వాళ్ళకు నచ్చిన వాళ్ళని మాత్రమే లోపల ఉంచుతున్నారు, ఎవరైతే వాళ్ళకు నచ్చిన వాళ్ళతో ఎవరు ఆపోజిట్గా ఉంటారో, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరు వారితో గొడవ పెట్టుకుంటారో వాళ్ళను ఈజీగా బయటికి పంపించేస్తున్నారు, అసలు ఓటింగ్ ప్రకారము ఎక్కడ ఏది జరగట్లేదు అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద రియాలిటీ షో అన్నప్పుడు మరి బిగ్ బాస్ ఆయనకు నచ్చినట్టే చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? బిగ్ బాస్ సీజన్ 9 అంటే బిగ్ బాస్ మొత్తం కూడా ఒక నెగిటివిటీని మూటగట్టుకునే అవకాశాలు ఉంటాయి కదా, మరి ఎందుకు ఈ ప్రవర్తన, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? దీనికి సంబంధించి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం దువ్వాడ మాధురియే కాదు, మళ్ళీ దమ్ము శ్రీజానే కాదు, ఇంకా అనేక మంది కూడా బయటికి వచ్చాక ఆరోపించడం జరిగింది. మాస్క్ రాజా కావచ్చు, మాస్క్ హరీష్ కూడా, వీళ్ళందరూ కూడా గతంలో ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ అనేది ఫేక్, లోపల జరుగుతుంది ఒకటి, బయటికి చూపిస్తున్నది ఒకటి, అక్కడ మేము గేమ్ బాగా ఆడుతున్నాం, మేము ఏదైతే నెగటివిటీ చేస్తున్నామో అది మాత్రమే, అంటే ఏదైతే చిన్న చిన్న గొడవలు వాటిని చూపిస్తున్నారే తప్ప అసలు ఆ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది ఏంటనేది చూపించట్లేదు. అందులో భాగంగానే ఎలిమినేట్ అయిన తర్వాత ఎంత మందికి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది కూడా బిగ్ బాస్ అసలు చూపించట్లేదు. ఇదంతా అసలు రియాలిటీ షో అనుకుంటున్నాం, కానీ ఇదంతా ఒక రీల్ షో అంటూ కూడా దమ్ము శ్రీజ చెప్పడం జరిగింది, హరీష్ చెప్పడం జరిగింది, మాధురి చెప్పడం జరిగింది. ఇలా అనేక మంది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళందరి మాటల్లో కూడా మనం వినడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా బిగ్ బాస్ అనేది కేవలం అంటే ఇమాన్యుయల్ కి, అలాగే తనూజాకి, ఇంకా కొంతమందికి మాత్రమే ఫేవర్ గా ఆడుతున్నారు, వాళ్ళలో ఎవరైతే గొడవలు పెట్టుకుంటారో వాళ్ళని మాత్రమే బయటికి పంపించేస్తున్నారు అనే ఆరోపణలు కూడా బయట ఉన్నాయని చెప్పొచ్చు రేఖ. దీనికి సంబంధించి కూడా జనాలలో కూడా ఇదే ఉందని చెప్పొచ్చు. అంటే ఎవరినైతే సేఫ్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళని ఉంచుతున్నారు, గేమ్ బాగా ఆడుతున్న వాళ్ళు అవచ్చు, లేకపోతే టీఆర్ వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దువ్వాడ మాత్రం వెళ్ళిన కొత్తలో గొడవలు పెట్టుకున్నప్పటికీ తర్వాత మంచిగా గేమ్ ఆడటం, అందరితో కలిసిపోవడం మేమంతా కూడా మనం చూడడం జరిగింది. రాముని కూడా ఏ విధంగా అయినా సరే కన్విన్స్ చేయగలరు, అలాంటిది కన్విన్స్ చేయకుండా పంపించేశారు. వీటి వెనకాల ఖచ్చితంగా బిగ్ బాస్ హస్తం ఉంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. దమ్ము శ్రీజ కూడా ఎంత బాగా ఆడుతున్నది కూడా మనకు తెలుసు. దాన్ని కూడా బయటికి పంపించేశారంటే దీని వెనకాల ఖచ్చితంగా ఒక బిగ్ బాస్ కుట్ర ఆడుతున్నారు అనేది కూడా జనాలలో, అలాగే దమ్ము శ్రీజ కావచ్చు, లోపల నుంచి బయటకు వచ్చేసే కంటెస్టెంట్స్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో అద్దిరిపోయే అప్డేట్ అయితే వస్తుంది. ఈ వారం సంచలనం రేకెత్తిస్తున్నారు. డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో భాగంగా అటు నిఖిల్, అదేవిధంగా గౌరవ్ కూడా ఎలిమినేట్ అవబోతున్నారు. నిన్న శనివారం నిఖిల్, అదేవిధంగా ఈ రోజు గౌరవ్ కూడా ఎలిమినేట్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి అటు నిఖిల్ కానీ గౌరవ్ అభిమానులు కూడా చాలా మంది నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అటు నిఖిల్ కి సంబంధించి కూడా గౌరవ్ ఎలిమినేషన్ కన్నా నిఖిల్ ఎలిమినేషన్ అనేది తట్టుకోలేకపోతున్నారు అభిమానులంతా. ఈ వీక్ మొత్తం కూడా అన్ని టాస్కులలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు నిఖిల్. అయినప్పటికీ కూడా ఈ అసలు ఎలిమినేషన్ లోకి రావడము, ఎలిమినేట్ అవ్వడాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా గౌరవ్ కి సంబంధించి అటు దివ్యతో టఫ్ ఫైట్ ఇచ్చారు ఓటింగ్స్ కి సంబంధించి. అదేవిధంగా మరి ఎందుకు గౌరవ్ ని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది? నార్మల్ గా అయితే దివ్య మామూలుగా ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉండాలి, కానీ ఆ నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది ఆ సీజన్ లో అని కూడా చెప్తున్నారు. అటు తనుజతో ఫైటింగ్ కానీ, భరణితో బంధాన్ని క్రియేట్ చేసుకోవడానికి తను పడే పాటలు కానీ, సో ఇవన్నీ కూడా తనుజ ఫ్యాన్స్ అటు గౌరవ్ని దివ్యని ఎలిమినేట్ చేయాలి అని చాలా బాగా వాళ్ళు ట్రై చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి గౌరవ్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటి? మరి దివ్య ఎందుకు సేఫ్ జోన్ లోకి ఉంది? అంటే ఇటు భరణి అదేవిధంగా తనుజ ఇద్దరి మధ్యలో ప్రెసెంట్ అయితే దివ్య ఉంది. సో అక్కడ దివ్య ఉన్నప్పుడే అక్కడ రిలేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం హైప్ తీసుకురావచ్చు, వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది అన్న కోణంలో గౌరవ్ని ఎలిమినేట్ చేశారా? మరి ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా నెలకొంది. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా అటు నిఖిల్ అదేవిధంగా గౌరవ్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి ఇద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ అయితే నిరాశను వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి.